దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 144వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. ఇదివరకు కూడా మీకు చెప్పాను, దేవుడు ఉన్నాడని ఎట్లా తెలుసు, దేవుడిని చూసి వచ్చారా, ఎవరు వెళ్ళి వచ్చారు, పరలోకం ఉంది నరకం ఉందని ఎట్లా తెలుసు, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారా అనేటువంటి దాని మీద వెళుతుంది సబ్జెక్ట్ అంతా కూడా. అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మీరు కలిశారా అని కూడా అడుగుతారు. కాబట్టి అందుచేత నేనేం చేశానంటే, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది నరకం ఉందని చూసి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు పుస్తకాలు రాశారు, అవన్నీ మీకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అట్లా చూసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారా అనే దాని మీద సబ్జెక్ట్ మీద వెళతా ఉన్నాం. మన కళ్ళ ముందు ఉన్నారా అనే సబ్జెక్ట్ మీద వెళుతున్నాం. మన కళ్ళ మీద ఉన్నవారు డాక్టర్ ఆనంద సిరా గారు చెప్పా, అలాగే పాల్ ప్రకాష్ పాస్టర్ గారి గురించి చెప్పా. ఆ తర్వాత కోల్టన్ అనే 4 సంవత్సరాల పిల్లాడు, ఆయన చూచి వచ్చింది 4 సంవత్సరాలప్పుడు, ఆయన 25 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. మరి ఆయన గురించి మీకు చెప్పడం జరిగింది. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు జీవించి ఉన్నవారే, వారు చూసి వచ్చిన విషయాలు ఏంటి అని మీకు చెప్పడం జరిగింది. ఆ విషయాలు మేము ముందుకు తీసుకురావటానికి ముందుగా 12 సంవత్సరాల పిల్లాడు, అరబ్ దేశం బహుశా ముస్లిం బాయ్ అయిన ఉంటాడు, ఆయన అరబ్ దేశాల నుంచి. ఆయన సాక్ష్యం నేను చూశాను, యూట్యూబ్లో వచ్చింది. నేను ఒక చోట రాసుకున్నట్టు పెట్టుకున్నా. అది ఇప్పుడు చూస్తే అది బాగా సూట్ అవుతూ ఉంది. ఆయన ఏమేమి చూసి వచ్చాడో ఆయన చెప్పినవన్నీ కూడా అది నిజమే అని మనకు అన్నీ తెలిసే విధంగా ఉన్నాయి. దాని ముందుకు నేను తీసుకెళ్ళదలుచుకుంటున్నా. ఈ పిల్లాడి తర్వాత సంతోష్ ఆచార్య అనేటువంటి ఒక పెద్ద ఆయన, బాగా చదువుకున్న ఆయన, వేద పండితుడు, వేదాలు బాగా చదువుకున్నాడు, బ్రాహ్మణ పండితుడు. ఆయన ఉద్యోగరీత్యా ఇండియా నుంచి ముందు జర్మనీకి వెళ్ళాడు, జర్మనీ తర్వాత కెనడా వెళ్ళాడు, కెనడా నుండి అమెరికా వెళ్ళాడు, అమెరికాలో స్థిరపడిపోయాడు. అక్కడ స్థిరపడిపోయాడు ఫ్యామిలీతో. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా అక్కడే ఉద్యోగాలు, ఈయన కూడా అక్కడే ఉద్యోగం అయిపోయిందట. అంటే ఒక వయసు వచ్చేసింది. ఇక ఆయన చనిపోయే ముందు, ఆయన హిందువు ఈ లెక్కన. ఇప్పుడు ఏంటంటే, ఒక క్రిస్టియన్ చనిపోతే ఎవరిని చూశాడు వెళ్ళి, ఎవరిని చూశాడు అనే విషయాలు మనకి నిర్ధారణ అయిపోయినాయి. డాక్టర్ ఆనంద సిరా గారు అయితే ఒకప్పుడు అన్యజనుడు, తర్వాత క్రిస్టియన్ అయిన తర్వాత దేవుడు ముట్టుకున్నట్లున్నాడు. కాబట్టి వాళ్ళు అంతా క్రిస్టియన్ కిందే లెక్క. ఎవరు? ఆనంద సిరా గారు, పాల్ ప్రకాష్ గారు. అలాగే ఈ కోల్టన్ అనేవాళ్ళు పాస్టర్ గారు అబ్బాయి కాబట్టి ఆ పిల్లాడు, అక్కడ వరకు మీకు చెప్పాను, అంత అయింది. కానీ వేరే వాళ్ళు కూడా అలాగే చూస్తారా అనేదే మనకు డౌట్. ఇక్కడ ముస్లిం అబ్బాయి, ఈ 12 సంవత్సరాల అబ్బాయి, ఈ అబ్బాయి ఎవరిని చూశాడు? అట్లాగే సంతోష్ ఆచార్య గారు వేద పండితుడు, ఆయన హిందువు, ఆయన అమెరికాలో ఉంటాడు. కాబట్టి ఆయన ఎవరిని చూశాడు? ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరిని చూశారు అని తీరా చూస్తే వీళ్ళు చూసింది కూడా ఆయన్నే. ఎవరు వెళ్ళినా ఒక ఆయన్నే చూస్తున్నారు, ఆయన యేసు ప్రభువునే చూస్తున్నారు, ఇంకెవరిని చూడట్లా ఎవరు వెళ్ళినా. కాబట్టి దీన్ని బట్టి అసలు దేవుడు ఎవరైనా గ్రహిస్తాక వీళ్ళు ఎవరు వెళ్ళినా అదే చూస్తున్నారు. కానీ లేదు మేము వెళ్ళి ఫలానా దేవుడిని చూసి వచ్చామన్న వాళ్ళు ఇంకెక్కడ ఎవరు లేరు, ఎవరు వెళ్ళినా ఆయన్నే చూసి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 సంవత్సరాల అబ్బాయి గురించి మనం చెప్పుకుందాం. ఎంతవరకు అయితే అంతవరకు ఈ ఎపిసోడ్ చెప్పి తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఈ అసలు సబ్జెక్టు ఏంటంటే 12 సంవత్సరాల పిల్లాడు. ఈయన దాని హెడ్డింగ్ ఏమని వచ్చిందంటే, ఇది కూడా వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 2023లో వచ్చింది. నేనేం చేస్తూ ఉంటానంటే, మంచి ఇంపార్టెంట్ సాక్ష్యాలు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, అవి రాసుకుంటావు చోట. ఎందుకో నేను ఇది రాశాను, మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. మొన్ననే నేను తిరిగేసా, ఇటువంటి ఎక్కడన్నా లివింగ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడన్నా ఇవ్వాలంటే, చూసి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారండి అని ఎవరన్నా అడుగుతారు అనుకో, పలానా చోట ఉన్నాడు పలానా చోట ఉన్నా అని చెప్పాలి కదా. అందుకు పనికి వస్తుందేమో రాసి చూసా. డిసెంబర్ 2023లో అది వచ్చింది. అది ఇప్పుడు ఉపయోగపడతా ఉంది. నేను 15 నిమిషాలు పరలోకం వెళ్ళి వచ్చాను అని చెప్పి రాశాడు. ఆయన ఏం రాసుకున్నాడంటే, సుక్కోత్ పండుగ రోజున, ఈ సుక్కోత్ పండుగ అంటే మరి యూదులు అంటే ఆ పాత నిబంధనని పాటించేటువంటి వాళ్ళు, మరి ముస్లిమ్స్ కూడా పాటిస్తారో ఈరోజు నాకు తెలియదు. కానీ ఈ సుక్కోత్ పండుగ ఆచరించేటువంటి ఇంట్లోని పిల్లాడు పేరు నాతాను అనే పిల్లోడు. నేను సుక్కోత్ పండుగ రోజు చనిపోయాను అని రాశాడు. పరలోకం వెళ్ళిపోయాను, 15 నిమిషాలు
గడిపాను, దేవుడు నన్ను బ్రతికించాడు, అప్పుడు నేను బ్రతికాను అని చెప్పి ఆయన రాసుకున్నాడు. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. ఆయన బెడ్ మీద ఉండగా బహుశా కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ 4 సంవత్సరాల పిల్లాడు ఎప్పుడైతే ఆయనకి ఆ యొక్క మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు ఆత్మ ఎలా వెళ్ళిపోయిందో ఆ యొక్క కోల్టన్ అనే పిల్లాడు, అలాగే ఈ నాతాన్ అనే పిల్లాడు కూడా ఆ బెడ్ మీద ఉండగా, ఆ కోమాలో ఉండగా ఇక ఏమంటాడంటే బాడీ నుంచి నేను సెపరేట్ అయిపోయాను. నేనంటే ఆత్మ సెపరేట్ అయిపోయి నా మనసు మీద నా బాడీ కనపడతానే ఉంది అని చెప్తున్నాడు. నన్ను ఒక ఆయన సొరంగ మార్గం గుండా తీసుకెళ్ళిపోయాడు. ఒక సొరంగ మార్గంలో తీసుకెళ్ళిపోయాడట. అక్కడ చిన్న లైట్లు పెద్ద లైట్లు అన్నీ వెలుగుతూ ఉన్నాయి అన్నాడు. అసలు టూకీగా ఏంటి అనేది చూస్తాం. ఇక ఆ వెలుగు మాట్లాడుతుందంట ఈయనతో. ఒక వెలుగు తీసుకెళ్లేదే వెలుగు, ఆ వెలుగంటే వెళ్ళిపోతున్నా అంట ఈయన. ఆయన చెప్తున్నాడంట, ఆ వెలుగు నువ్వు చనిపోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉందంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ పరలోకంలో మంచి వస్త్రాలు ధరించి ఉన్నారంట. ఈయన వస్త్రాలు చూస్తే పూరికిగా కనపడుతున్నాయంట ఈ నాతాన్ అనే పిల్లాడికి. అక్కడ ఎవరిని చూశాడట? అబ్బో, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు రబ్బీ, యోసేఫ్, ఇంకా బైబిల్లో చనిపోయిన వారు అందరూ నాకు అక్కడ కనిపించారు హో అంటాడు ఈయన. కాబట్టి అట్లా జరుగుతుందంట. ఇక అక్కడ మన తప్పులు బయటపడిపోతున్నాయి. నా తప్పులు చూసి నేను సిగ్గుపడి 12 సంవత్సరాలైనా అప్పుడు కూడా ఏం తప్పులు చిన్న చేసి ఉంటాడు, అవి కూడా నాకు కనపడుతున్నాయి. ప్రతి సెకండు రికార్డు చేయబడి ఉంది. మంచి పనులు కూడా కనపడుతున్నాయి. మంచి పనులు కనిపించినప్పుడు అక్కడ కొంతమంది దేవదూతలు నన్ను పొగుడుతున్నారు, శబాష్ నాతాను శబాష్ అని అంటున్నారు. మంచి పనులు అవి నాకు కనపడుతున్నాయి. అలాగే చెడ్డ పనులు బయటపడినప్పుడు అక్కడ నరకదూతలు కూడా కొన్ని దూతలు ఉన్నాయట. ఆ ఏంజల్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని రాశాడు. నేను ఈ పిల్లాడిని కూడా చూసా యూట్యూబ్లో. పిల్లాడే చెప్తున్నాడు ఆ మాటలు, ఇంగ్లీషు భాషలో చెప్తున్నాడు. నేను ఆ పిల్లాడినే ఆ నోట్లలోంచి వచ్చిన మాటలే నేను చూసా. అక్కడ తప్పులు బయటపడుతున్నప్పుడు అవి అన్నాయంట, వీడిని శిక్షించాలి, ఈ తప్పు చేశాడుగా వీడిని శిక్షించాలి అంటున్నాయంట నరకదూతలు. ఇక అక్కడి నుంచి కిందకు చూస్తే అక్కడ పరదైస్ కనిపిస్తుందంట. ఆయన లోయర్ ఈడెన్ గార్డెన్ అని చెప్పాడు. పరదైస్ కనపడతా ఉందంట. అక్కడ 2 తోరా చదువుతున్నారు. తోరా అంటే న్యాయశాస్త్రం, దేవుడు న్యాయశాస్త్రం, పాత నిబంధనలో ఉన్నటువంటి న్యాయశాస్త్రం అంతా కూడా దాన్ని తోరా అంటారు. ఎవరు? ముస్లిమ్స్, యూదులు కూడా అంటారు. కాబట్టి ఈ పిల్లాడు అయితే యూదుడు అన్న అవ్వాలి, లేకపోతే ముస్లిం అన్న అవ్వాలి. వీళ్ళంతా ఆ సుక్కోతు పండుగ ఇవన్నీ ఆచరించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి 2 తోరా చదువుతున్నారు. అది అందమైన ప్రదేశం, అక్కడే ఉండాలన్నట్లుగా అనిపిస్తూ ఉందట. ఇకపోతే అక్కడ దారిలో ఉన్న 2 నా నేరాలు స్కేల్తో కొలిచి చెప్తున్నారట. 2 కొలుస్తున్నారంట నేరాలు, ఏ నేరం ఎంత అని స్కేల్తో త్రాసులో వేసి తూసినట్లుగా కొలిసి ప్రతి చిన్న పాపము లెక్కల్లోకి వచ్చేస్తున్నట్టు. ఏ చిన్న పాపం చేసినా, ఏ పిల్లాడితో మనం తప్పుగా ప్రవర్తించినా అవి కూడా కనపడుతున్నాయట. అయితే నా నీతి ఎక్కువగా ఉంటుంది, అవినీతి తక్కువ. అక్కడ కొలుస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు తూకంలో వేసి చూస్తున్నారట. నీతి మంచి పనులన్నీ ఎక్కువగా ఉంటున్నాయి, చెడ్డ పనులు తక్కువగా ఉన్నాయి. అంటే చెడ్డ పనులు కనపడుతున్నాయి, మంచి పనులు కనపడుతున్నాయి. కానీ మంచి పనులే ఎక్కువ కనపడుతున్నాయి. దాన్ని బట్టే ఉంటుంది నిర్ణయాలన్నీ. మంచి పనులు ఎక్కువైపోయి చెడ్డ పనులు తక్కువగా ఉంటే రక్షింపబడిపోతాడు మనిషి. అవి వెళ్ళే దిశ పరలోకంగా మార్చబడుతుంది. ఒకవేళ మంచి పనుల కంటే చెడ్డ పనులు ఎక్కువైపోతే దిశ నరకం వైపు మార్చిపోదు. ఇదే లెక్క. అక్కడ లెక్కలు చూస్తూ ఉంటారు త్రాసులో, ఏది ఎటుంటే అటు వెళ్ళిపోతాడు. మనిషి ఎటు పోవాలి ఎటు రావాలన్నది మనం చేసిన పనులు బట్టే ఆ నిర్ణయాలు తప్ప దేవుడు ఏమి ఇంటర్ఫీర్ కాడు. అక్కడ ఏమి ఎవరిని కూడా ఇంటర్ఫీర్ అవటానికి వీల్లేదు. మనం చేసినవి అక్కడ లెక్కలు తేలుతూ ఉంటాయి. పిల్లాడే చెబుతున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చేసిన పనులను మేము ఏమైనా మార్చుకుంటామన్నా కుదరదు. అక్కడ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ప్రతిదీ కూడా అని చెప్తా ఉన్నాడు. అక్కడ మెస్సియాను చూశానంటాడు. అక్కడ మహిమ సింహాసనం చూశాను, అన్నిటికంటే గొప్పగా ఉంది ఆ సింహాసనం. అక్కడ మెస్సయాను చూచాను అన్నాడు. ఈయన మనకు తెలిసిన ఆయనే, ఇక్కడే ఉన్నాడు ఈయన అనుకున్నాడట. ఏమనుకున్నాడు? మెస్సియా అన్న ఆయన ఎప్పుడో ఇంకా రాలేదు, వస్తాడు అని అనుకుంటూ ఉంటారు యూదులు. అలాగే అరబ్బులు అయితే ఏమంటారు? యేసు ప్రభు ఒక ప్రవక్తలేండి, అసలు ఆయన వేరే ఉంటాడు అని అంటుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? మెస్సయ్య అన్న ఆయన ఎప్పుడో వస్తాడు అంటున్నారు. ఇక్కడ తీరా చూస్తే అక్కడ ఎప్పుడు చూసిన ఆయనే యేసు ప్రభువే. మెస్సయ్య ఇక్కడే ఉన్నాడుగా, ఈయనే మెస్సయ్యనా అనుకున్నాడట.
అంటే మెస్సయా గురించి ఇప్పటికీ చాలామంది యూదులు ఇంకా రాలేదు అంటుంటారు. యేసు ప్రభు వచ్చాడు మెస్సయ్యనే, ఇంకా అట్లానే ఉంటారు. ఇప్పుడు వెళ్ళినటువంటి పిల్లాడు ఏం చెప్తున్నా అంటే, ఇదిగో ఈయనేనా మెస్సయ్య, ఇంకెవరో అంటున్నారేంటి, ఈయనే మెస్సయ్య అని అంటాడంట. కాబట్టి మెస్సయ్యని నేను చూచాను అని చెప్పాడు. ఇక ఆయన మెస్సయ్యని చూసిన తర్వాత జరిగిన విషయాలు ఏంటంటే, చక్కని విషయాలు ఆయనకి బయలుపరిపడుతుంది. భరింపలేని ఉపద్రవాలు, హింసలు వస్తాయి, ఆ తర్వాతే రక్షింపబడతారు అంటూ యావత్ ప్రపంచం అంతా ఇజ్రాయేల్కు వ్యతిరేకమైపోతుంది అన్నాడు. ఈ మాటలు ఎప్పుడంటే చెప్పింది, ఈ పిల్లాడు సంవత్సరం క్రితం చెప్పాడు. ఆ పైకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉండగా ఆత్మను తీసుకెళ్ళిపోయి 15 నిమిషాలు అన్నీ చూపించి మళ్ళీ ఆత్మను తీసుకొచ్చి ఆ శరీరంలో ప్రవేశించి ఆ హాస్పిటల్లో కోలుకున్నాడు. ఇక నేను ఈ 15 నిమిషాల్లో నేను వెళ్ళొచ్చానని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఈయనకి ఎన్ని విషయాలు చెప్పారో చూడండి. అట్లా మనుషులు వస్తూ ఉంటే ఇట్లా కొలుస్తూ ఉంటారు, ఇది నీతి ఎక్కువ అవినీతి ఎక్కువ అని కొలుస్తూ ఉంటారు. దాని ప్రకారమే ఎవరైనా అటు నరకమా ఇటు పరలోకమా అని నిర్ణయం జరుగుద్ది. అక్కడ నిర్ణయాలు మార్చుకోవటానికి వీలవద్దు, వీళ్ళు ఏం చేసినా ఇక్కడ చేసిందే చేయాలి అంటూ యావత్ ప్రపంచం అంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకం అవుతుంది అన్నాడు. ఈ పిల్లాడు చెప్పే నాటికి అట్లాంటి పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు ఉంది. యావత్ ప్రపంచం అంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకం అవుతుంది, అరబ్బులు మొదలగు వారు వారి మీద పడతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతుంది అది. అరబ్బులందరూ అన్ని దేశాల వాళ్ళు కలిసి ఇజ్రాయెల్కి వ్యతిరేకం అయిపోయారు. ఇప్పుడు జరుగుతుంది. సంవత్సరం క్రితమే ఈ పిల్లాడు చెబుతున్నాడు ఇలా జరిగిందని. గోగు శిక్షింపబడతాడు అని చెప్తున్నారంట. ఈ గోగు అనేవాళ్ళు ఎవరండి అసలు అని అంటే, యేస్కేల్ గ్రంథంలో ఆ వర్ణన అంతా ఉంది 38, 39 అధ్యాయాల్లో. ప్రకటన గ్రంథంలో ఉంది. మరి చిట్ట చివరి ఇది అంతా నాకు ఒక సినిమా లాగా చూపించబడుతుంది అన్నాడు. ఈ 15 నిమిషాల్లో ఎట్లా జరిగిందంటే ఒక సినిమా రీల్ లాగా దేవుడు చూపించాడు. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ చెప్పాలని ఈయన వెళ్ళిన తర్వాత అట్లా కనపడుతున్నాయంట. అందరూ ఇజ్రాయెల్కి వ్యతిరేకం అవుతారు, పెద్ద హింసలు వస్తాయి. మరి అలాగే గోగు అన్న ఆయన్ని దేవుడు శిక్షించబోతున్నాడు అన్నాడు. ఈ గోగు ఎవరండి అని అంటే, మరి నిజంగా ప్రకటన గ్రంథంలోనూ అలాగే యేస్కేల్ 38, 39 అధ్యాయాల్లో ఉందంటే అది ఎప్పుడు సంగతి అంటే చిట్ట చివరి దశలో జరిగే సంఘటనలన్నిటిలో గోగు అనే వ్యక్తి దేవుడి మీద ఎదురు తిరగటం, దేవుడు స్వయంగా వచ్చి మరి ఆయన్ని శిక్షించడం జరుగుతూ ఉంది. ఆ విషయం ఈ సినిమాలాగా కనపడతా ఉందట. మెయిన్ ఏంటి అంటే, తోరా ప్రకారం చేస్తే మారు మనస్సు దయాహృదయం కలిగి ఉంటే తప్ప ఎవరో రక్షింపబడము అన్నాడు. అక్కడ చూపించారనమాట. మారు మనస్సు ఉండాలంతే ఎవరికైనా సరే. కాబట్టి ఆ మారు మనస్సు ఉంటేనే మంచి బ్రతుకు ఎట్లా ఉండాలి, దానికి ఏముండాలి, దయాహృదయము. ఈ దయాహృదయం అనేది చాలామందికి లోపిస్తూ ఉంటుంది. దయాహృదయం ఉండదు, అన్ని ఆచారాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ దయాహృదయం అనేది లేకపోయే పక్షం అయితే ఇదే మారు మనస్సు అంటే ఏంటండి, చర్చికి వెళ్తాం, వస్తాం, అన్నీ ఇస్తాం, ఇచ్చేస్తాం, దేవుని భక్తి చూస్తుంటే మారు మనస్సు అంటే దయాహృదయం, హృదయ కాఠిన్యం ఉండకూడదు. అలాగే చెప్తూ అక్కడ ఏం చెప్పాడు, సినిమా రీల్లా కనపడుతుందన్నాడా, గోగుని దేవుడు శిక్షిస్తాడన్నాడా, చివరిలో జరిగే పనులు ఇవన్నీ. మరి ఇప్పుడేదో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అరబ్ దేశాలు అయినాయి అంటే ఇప్పుడే చివరి దశ వచ్చిందా అని మనం చెప్పలేం. కానీ అది దేవుడికే తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ జరగబోయే విషయాలు ఈయనకి చూపించేస్తున్నాడు. జరగబోయే విషయాలు గోగు అన్న ఆయన్ని దేవుడు చంపుతాడని మనకి బైబిల్ గ్రంథంలో ఉంది చివరి రోజుల్లో. అది ఇప్పుడే ఈయనకి సినిమా రీల్ లాగా చూపించేశారట. మెస్సియా వచ్చినప్పుడు గోగును చంపుతాడని చెప్పేశాడు. ఒలివ పర్వతం 2గా విడిపోతుంది. ఇది జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది ఈ మాట. ఇది కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న దానికి కనెక్టెడ్. ఆ రోజు దేవుడు కాలు పెట్టినప్పుడు ఒలివ పర్వతం మీద కాలు పెడితే అది 2గా విడిపోతుంది, మధ్యలో ఒక లోయ ఏర్పడిపోద్ది. ఒలివ పర్వతం 2గా విడిపోవటం కూడా ఈయనకి సినిమా రీల్లాగా కనపడతా ఉందట. వాళ్ళకు గడ్డం ఉందా లేదా అని చూడడు, వాసన చూస్తాడు, మంచి వారిని కాపాడుతాడు. ఇది చూడండి. ఇప్పుడు నువ్వు అన్ని ఆచారాల ప్రకారం నేను గడ్డం పెంచుకోకూడదు ఇవన్నీ కాదట. నీవు చేసే వాసన చూస్తాడు, క్రియలు. నీ క్రియలు బాగుంటే నీ దగ్గర నుంచి మంచి వాసన వస్తూ ఉంటుంది, నీ క్రియలు బాగోపోతే చెడ్డ దుర్గంధం వస్తూ ఉంటుంది. అది చూస్తాడట దేవుడు. కాబట్టి వేషధారణ నువ్వు ఎట్టున్నావో ఇట్లున్నావో వేషధారణ అసలు ఆయన చూడు నువ్వేం చేస్తున్నావు అని.
సరే ఎవరో స్టైల్లో వాళ్ళు వాళ్ళ దాని ప్రకారం ఉంటారు, కానీ దాని ప్రకారమే పరలోకం నరకం డిసైడ్ కావు. ఇదే చెప్పగా చర్చికి వెళతాం, తెల్ల వస్త్రాలు ధరించుకుంటాం, అన్నీ చేస్తాం, దీని ప్రకారమే పరలోకం నరకం డిసైడ్ కావు. నీ యొక్క దయాహృదయం, నీ యొక్క మారు మనస్సు ప్రకారమే నిర్ణయం అవుతుంది. కాబట్టి మారు మనస్సు అదే ఆధారం, కానీ నీ రూపము, నువ్వు దైనందిన జీవితం ఇది కాదు అని చెప్తున్నాడు. ఇక తర్వాత ఈ పిల్లాడు వచ్చేసిన తర్వాత ఈ యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు, జకర్యా 14వ అధ్యాయం చదివితే ఆయనకి ఆ పిల్లాడే చెప్పాడు. తర్వాత ఇవి చదివిన తర్వాత అరే నేను చూసినవన్నీ దీంట్లో ఉన్నాయే అంటున్నాడు. సినిమా రీల్లాగా చూపించేశారు కదా, గోగును చంపడం దేవుడు, అలాగే ఒలివ పర్వతం మీద కాలు పెట్టినప్పుడు అది రెండుగా విడిపోవటం, ఇది దేవుడు చూపించేశాడు. బైబిల్ గ్రంథంలో చదివిన తర్వాత ఇవన్నీ నేను చూశాను. మరి ఎప్పుడు అంటే చివరికి లోకాంతంలో జరిగే పనులు ఇవన్నీ ముందుగానే ఈ పిల్లాడికి చూపించేశాడు. ఇంకా అందరూ అనుకుంటారట 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందని వార్తలు వస్తాయి అన్నాడు. అది కూడా వస్తాయంట వార్తలు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందని వార్తలు వస్తాయంట. అది ఇప్పుడు అంటున్నారు అనుకో, ఎప్పుడో కానీ అది పెద్ద యుద్ధం రాబోతుంది ప్రపంచానికి, అప్పుడు ప్రపంచం లయమైపోయే రోజులు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. పైగా ఇంకేమంటున్నాడు, ఏ మతం అనేది ముఖ్యం కాదు కానీ మెస్సియా తోరాను ఆశ్రయించిన వారిని రక్షిస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించిన వారిని దేవుడు రక్షిస్తాడని నాకు అర్థమైంది. మెస్సియా, మళ్ళీ అది ఎవరు? మెస్సియా అంటే ఎవరు? యేసు ప్రభు. మెస్సియా దగ్గరికి వెళ్ళాలంటే మారు మనస్సు పొందటం తప్పనిసరి, తోరా ప్రకారం జీవించడం తప్పనిసరి అంటున్నాడు. అందుకే ఆ బాలుడు క్రిస్టియన్ బేస్ కాదుగా. కాబట్టి ఆ తోరా అనేది, ఈ పదాలన్నీ ఎవరు వాడతారు? యూదులు వాడతారు, పోతే ఇక ముస్లిమ్స్ కూడా వాడతారు అనుకుంటాను. కాబట్టి వాళ్ళకి సంబంధించిన మనిషి కాబట్టి అది ఫాలో అవ్వాలి అంటున్నాడు. సృష్టి అంతా ఆయన చేతి కిందకు వచ్చేస్తుంది, ఆయన మాత్రమే కాపాడుతాడు అంటున్నాడు. ఇప్పుడు దీని మీద వాక్యం ఉంది, ఈ యొక్క ధర్మశాస్త్రం పాటించిన వారు ఎట్లా ఏంటి ఏ నిర్ణయం జరుగుద్దని బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 2వ అధ్యాయము మరి 13 నుంచి 16 వరకు ఉంది. అది ఆఖరిలో చెప్తా వాక్యం. ఇంకా తర్వాత ఏం చూశాడో చెప్తా. ఇది తోరాను ఆచరించిన వారు రక్షింపబడతారు మెస్సియా ద్వారా అని చెప్తున్నాడు. నువ్వు ధర్మశాస్త్రం అయితే ఫాలో అయితే అక్కడ ఈ మెస్సియానే నిన్ను పరలోకం వైపుకి దాటిస్తాడు అని పదాలు ఉన్నాయి. అది ఎట్లా అనేది బైబిల్ గ్రంథంలో రోమపత్రిక ద్వారా మీకు చెప్తా. ఇంకా ఈయన ఇక్కడి నుంచి నరకం కూడా చూసేశాడట. ఎక్కడ చూస్తే కొంతమంది అగ్నిలో బంధించి ఉంచారట నరకంలో, కనపడతాయని చెప్పా కదా. అక్కడ ఉండగానే అన్నీ కనపడతా ఉంటాయి. మరణదూత వీరిని అగ్నిలో కాలుస్తున్నాడు, వాళ్ళని అగ్నిలో కాలుతున్నారట. ప్రతి మనిషి ఆయనకు సమానమే, చిన్న పాపమైనా సరే లెక్కల్లోకి వస్తుంది. అదంతా ఈ పిల్లాడు చూశాడు. ఎందుకంటే స్కేల్ పెట్టి కొలవటం, త్రాసులో పెట్టి తోచటం, ఏ తప్పు ఏది రైటు అని చూడటం, తప్పులు ఎక్కువైతే అటు నరకం, మంచి పనులు ఎక్కువైతే పరలోకం, వాళ్ళ చేయటం ఈయన చూశాడు. ఇక ఆఖరిగా ఏం చెప్పాడంటే, నేను అక్కడ మా నాయనమ్మ తాతయ్య గారిని చూచాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ పాయింటే మనకు ముఖ్యం. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారని చూచి వచ్చిన వాళ్ళు ఎవరు అని అన్ని జనులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దేవుడిని నువ్వు చూచావా? ఇంకెవరన్నా చూచారా చెప్పండి. ఇప్పటి వరకు చచ్చినవాడు పలానా చోటుకి వెళ్ళాడని చూచి వచ్చినవాడు ఎవరంటే మాకు చెప్పండి అన్నాడు. కానీ క్రైస్తవులకి ఈ యొక్క జ్ఞానం అంతా బాగా లేకపోవడం చేత బైబిల్లో ఉంది నమ్మాలంటున్నారు. కానీ నో, బైబిల్లో ఉంది అదే విషయాలు చూచి వచ్చిన వాళ్ళు కూడా కోకొల్లలుగా మన ముందు ఉన్నారు. ఇగో ఈ పిల్లాడు నాతాను అనే పిల్లాడు, 12 సంవత్సరాల పిల్లాడు, వాళ్ళ నాయనమ్మ తాతయ్యలను కూడా చూచాను అంటున్నాడు. ఇప్పుడు వాక్యం రెఫరెన్స్లోకి వద్దాం. రోమపత్రికలో ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి నాకు కూడా డౌట్లు ఉండే. ఏమని? కొంతమంది ధర్మశాస్త్రం పూర్తిగా ఫాలో అవుతారు, మారు మనస్సు కూడా ఉంటుంది, కానీ యేసు ప్రభువుని అంగీకరించరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడే ఆయనే వాళ్ళని ధర్మశాస్త్రం పూర్తిగా ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళని పరలోకం వైపు నెట్టుతాను అంటున్నాడు. అది ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అనే దాని మీద మీకు తెలియాలి. నిన్న మొన్నటి వరకు నాకు కూడా అది డౌటే. ఆ పాయింట్ మీ ముందు కూడా పెడుతున్నా. ఇగో ఇది ఈ వచనమే అది అని చెప్పి నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది అదే పాయింట్. రోమపత్రిక 2వ అధ్యాయం 13 నుంచి
16 వరకు చాలా ఇంపార్టెంట్ ముత్యాలు లాంటి మాటలు ఇవి. ఈ మాటలు ముత్యాలాంటి మాటలే కానీ మనకు అర్థం అవటం కష్టం. ఇప్పుడు ఈ పిల్లాడు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. పిల్లాడు చెప్పాడు, చూసి వచ్చి చెప్పాడు. ఈ మాటలు పూర్తిగా మనకు అర్థమవుతాయి. ఏంటి అంటే రోమపత్రిక 2:13-16 వరకు చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వింటున్నామండి, రోజు ధర్మశాస్త్రం వింటున్నాం, కానీ దేవుడి దృష్టికి నీతిమంతులు కారట. రోజు బైబిల్ చదువుతున్నాం, చెప్పిందల్లా వింటున్నాం, కానీ దేవుని దృష్టికి నీతివంతులు కారట. కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే మారు మనస్సు కలిగిన వాళ్ళే నీతివంతులుగా ఎంచబడతారు. దాన్ని అనుసరించాలి, ఊరికే వింటం కాదు. ఆ మారు మనస్సు, ధర్మశాస్త్రం అంటే మాటలు కాదు అసలు. దాన్ని ఎవరు అనుసరించలేకపోబట్టే దేవుడు ఆ శిలువ త్యాగం చేసి, అయ్యా మీరు ఆ ధర్మశాస్త్రాన్ని అందరూ ఫాలో అవ్వలేరు, అది చాలా కష్టమైన పని, కాబట్టి దానికి తేలికైన మార్గం చెప్పా, మీరు నన్ను అంగీకరిస్తే చాలు అన్నాడు. క్రైస్తవులకి ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలంటే చాలా కష్టం అబ్బాయి. ఎందుకు కష్టం అంటే మనం చూస్తున్నాం, సున్నతి పొందాలి. అది మాటలా సున్నతి పొందటం అనేది అది చాలా కష్టమైన పని. అట్లాగే బోల్డ్ అన్నీ ఉన్నాయి దాంట్లో, అది ఎంత కష్టమైన పని. ఈ పనులు చేయకుండా నేనే ఒక మార్గం ఏర్పాటు చేశా, నన్ను అంగీకరించండి, వచ్చేయచ్చు మీరు అని చెప్పాడు దేవుడు. కాబట్టి అది తేలికైన పని మనకు దేవుడు అప్పచెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, తేలికైన పని మేము ఒప్పుకోమండి. తేలికైన పని అంటే యేసు ప్రభువుని అంగీకరించడం, దాన్ని మేము ఒప్పుకోం తేలికైన పని. కష్టమైన పని అయినటువంటి ధర్మశాస్త్రాన్ని 100% మేము అంగీకరిస్తాం, ఆచరిస్తాం అన్నాడు అనుకో ఒక ఆయన. మరి ఏం చేయాలని, ఇటు చూస్తే నా ద్వారానే రావాలంటున్నాడు, అటు చూస్తే కష్టమైన పనే చేస్తామంటున్నారు, కానీ మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దయా హృదయంతో, అయ్యో నేను ఇచ్చిన వెసులుబాటుని వీళ్ళు వినియోగించుకోలేదు, అయినా కష్టమైన పని చేశారు కాబట్టి ఈయన చేతులతో నెట్టుతాడట పరలోకంలో. మెస్సియా అంటే నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయనే పంపాలి, ఆయన ద్వారా తప్ప ఎవరూ వెళ్ళటలేదు పరలోకం. ఆయనే పంపుతాడట, ఈయనే పంపుతాడు. ఎట్లా వచ్చింది అంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. అంతే. ఇక యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు. ఒకటి ఫస్ట్ పాయింట్. అలా జరగల, కానీ ధర్మశాస్త్రాన్ని అంగీకరించి చేసేవాడు వాళ్ళు కూడా నీతిమంతులుగా ఎంచబడతారు అంటున్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల, ఇది చూడండి, ధర్మశాస్త్రమే లేదండి, వాళ్ళు యూదులు కాదు, అరబ్బులు కాదు, ధర్మశాస్త్రమే లేదు వాళ్ళకి, కొంతమందికి. వాళ్ళు పరిస్థితి ఏంటి, ఆ అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, వాళ్ళంతటి వాళ్ళే అంతరాత్మ ద్వారా వాళ్ళకి వచ్చిన ఆలోచన బట్టి అసలు ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటే వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అసలు వాడే ధర్మశాస్త్రం అయిపోయినట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనస్సాక్షిని కూడా పిలుస్తాడు, వాళ్ళలో ఉన్న మనస్సాక్షిని. దాన్ని కూడా చెప్పండి, వీళ్ళు ధర్మశాస్త్రం అంతా ఫాలో అవుతున్నారు, మనస్సాక్షిగా నువ్వు ఉన్నావు ఆయనలో, అది ఎంతవరకు నిజమైన మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమంది ఏలాగు జరుగును. ప్రతి మనుష్యుడి యొక్క తీర్పు తీర్చేటప్పుడు ఇలా చూస్తాడట. ధర్మశాస్త్రం లేని వాళ్ళకి మనస్సాక్షిని కూడా తీసుకుని లెక్కలు చూచి మారు మనస్సు ఉందా, మనస్సాక్షి ఏం చెప్తుందో చూచి ఆ దాని ప్రకారం పరలోకానికి దాటించటమా లేకపోతే నరకానికి తోయటమా అనేది దేవుడు నిర్ణయం తీసుకుంటాడు అన్నాడు. ఇదేంటంటే ఇది జరుగుతుందా అంటే ఈ ధర్మశాస్త్రం 100% పాటించడం కష్టమైన పని అయినా చేసిన వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళు అందరూ ఉంటారు కదా, అన్యజనులు ఉంటారు కదా, మరి వాళ్ళని కూడా తోసేయచ్చుగా దేవుడు అంటే. వాళ్ళు అసలు ధర్మశాస్త్రమే తెలియనప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళు ఎలా చేయగలుగుతారు? ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రంలో విగ్రహం అనేదాన్ని పూజించకూడదు అని ఉంది. ముస్లిమ్స్ పూజించరు, యూదులు పూజించరు, ధర్మశాస్త్రం ప్రకారం పూజించరు. ఆ ధర్మశాస్త్రమే లేదు ఒకళ్ళకి, వాళ్ళకి తెలియదుగా, అసలు ఆ విషయమే తెలియదు. విగ్రహములను పూజించకూడదు అనే విషయమే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎలా ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ
చేయగలుగుతారు, వాళ్ళు చేయలేరు. కాబట్టి అన్యులకి అవకాశమే లేదు ఎవరిది పరలోకానికి వెళ్ళటానికి. ఇక్కడ యేసు ప్రభువుని అంగీకరించకుండా అవకాశమే లేదు. కొద్దిగా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించిన వాళ్ళకి యేసు ప్రభు వారే తన అత్యంత కృపచేత పరలోకానికి దాటించడానికి ఈ యొక్క వాక్యం ఉపయోగపడుతుంది. ఈ రోమాపత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఏం చెప్తా ఉన్నాయంటే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందుల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఇది యేసు ప్రభు చేసిన సిలువ యాగం ద్వారా కరుణాధారం ద్వారా పూర్వం కొన్ని చూచి చూడనట్టు పోయినాయి. ఇటువంటి ఎగ్జామ్షన్స్ అన్నీ ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించకపోయినా ధర్మశాస్త్రం అంతా గట్టిగా పాటించాళ్లే అని, అలాగే మనస్సాక్షి ప్రకారం వీడు ధర్మమైన పనులే చేశాడని చెప్పిన వాళ్ళని పరలోకానికి దాటించడానికి ఈ యొక్క యేసు ప్రభు వారు చేసినటువంటి సిలువ త్యాగాన్ని కరుణాధారంగా ఆయన చేసుకున్నాడు. ఏంటండి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం, ఈయన్ని ఎట్లా వదులుతారు అంటే, వదలటానికి ఇదిగో అయ్యా సిలువ యాగం చేశా. ఈ సిలువ యాగం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి పాపాలను తుడిచేయడానికి సరిపడా క్రయధనం నేను చెల్లించి ఉంచా. కాబట్టి ఇదిగో ఈ విషయంలో ధర్మశాస్త్రం పూర్తిగా ఫాలో అయిన వాళ్ళకి నేను దాటిస్తున్నాను అని చెప్పడానికి ఆయనకు అధికారం వచ్చింది దీని మీద. కాబట్టి ఈ లెక్కల ప్రకారం మనం చూస్తూ ఉంటే దేవుడు మరి ఈ యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రం పూర్తిగా ఫాలో అయిన వాళ్ళు, మారు మనసు కలిగిన వాళ్ళు, మనస్సాక్షి కూడా అలాగే సాక్ష్యం చెప్పిన వాళ్ళని పరలోకానికి దాటించేది యేసు ప్రభు వారే. యేసు ప్రభు ద్వారా కాకుండా ఇంకొకరు లేరు దాటించడానికి. అసలు ఇంకొక మనిషి లేరు. వీళ్ళందరూ చూశారు కదా, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు అక్కడ. ఉన్నది ఆయనే, దాటించాలి ఈయనే. కాబట్టి ఈ నిర్ణయం ఇలా తీసుకుంటారు. కాబట్టి ఈ పిల్లాడు మరి యూదుడో మరి ఇంకొకలో మనకు తెలియదు, కానీ ఈ పిల్లాడు చెప్పిందంతా ఈ తోరా ప్రకారం చేసిన వాళ్ళందరినీ దేవుడు ఇలా దాటిస్తూ ఉన్నాడు. ఎలా దాటిస్తాడు ఏంటి అంటే, ఇదిగో ఈ వాక్యాల ద్వారా దాటిస్తాడుగా. ధర్మశాస్త్రం చూసిన వాళ్ళందరూ నీతిమంతులుగా ఎంచుతానన్నాడుగా ఇక్కడ. కాబట్టి దీని ద్వారా దాటిస్తున్నాడు కావచ్చు అని అర్థం అవుతుంది. ఇంతకుముందే చెప్పేవాళ్ళు నాయనమ్మని వాళ్ళ తాతయ్యని కానీ చూచారని చెప్పాడు. ఇదిగో అక్కడ చచ్చిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు అని ఎవరు చూచారు, మీరు చూచారా, ఎవరు చూచారండి? చూసిన ఒక ఆయన ఉన్నాడు బాబు, ఫలానా చోట ఉన్నాడు అని చెప్తాం. నేను మొన్న చెప్పా, పాల్ ప్రకాష్ గారు మనకు అందుబాటులో ఉన్నాడు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసా. కాలని కనుక్కొని వెళ్ళి చూపించిన ఆయన ఉన్నాడు. సరే, అమెరికాలో ఉన్నటువంటి ఆ పిల్లాడు గురించి మనం, కోల్టన్ గురించి మనం కాంటాక్ట్ చేయలేము. అలాగే అరేబియా దేశంలో ఉన్న నాతాన్ గురించి మనం కాంటాక్ట్ చేయలేము. అలాగే తర్వాత ఇంకోటి ఉంది, సంతోష్ ఆచార్య గారు అని, ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, వచ్చాడు. ఆయన నెంబర్కు మనం కాంటాక్ట్ చేయలేము, కానీ కాంటాక్ట్ చేయగలిగిన నెంబర్లు మీకు ఇచ్చా. కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకు వచ్చినటువంటి ఆ సాక్ష్యాలను నేను రికార్డ్ చేసి అట్ట పెట్టడం జరిగింది. అనేకమైన ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి ఇంగ్లీష్లో ఉన్న సాక్ష్యాలు ఎవరికి అర్థమవుతాయి? బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరికి తెలుస్తాయి, తెలిసి వాళ్ళ వరకు చూసుకుంటారు. కానీ దేవుడు నాకు పెట్టిన మంట ఏంటంటే, ఇవి తెలుగులో అర్థమయ్యేటట్టు ప్రతి వాళ్ళకి తెలియాలబ్బాయ్. ఇంగ్లీష్ వచ్చినోడికి ఒక్కడికే కాదు, తెలుగులో ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియాలి. ఆ పనికే నేను నియమించా, అదే నువ్వు చేయాలని దేవుడు నాకు ఆదేశించడం జరిగింది. దీని ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవి చాలా విజ్ఞానమైనటువంటి మాటలు. ఈ రుచిని మీరు చూచారు కాబట్టి నా ఎపిసోడ్స్ ఏది పోగొట్టుకోవద్దు. దాని నిండా జ్ఞానం నింపి రంగరించి మీకు ఇస్తున్నా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి మీరు నా ఎపిసోడ్స్ మిస్ కాకుండా ఉంటే మీ జ్ఞానం దినదినం అభివృద్ధి పొందుతుంది, మిస్ కావద్దు. దేవుడు మరి ఈ యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. ఈ జ్ఞానం మీరు పొందండి. అనేకమైనటువంటి యాంగిల్స్లో ఈయనే దేవుడు, సూచించిన వాళ్ళు వీళ్ళు అని మీకు చెప్తూ ఉన్నానంటే దేవుడు ప్రేరణ అది మీకు అందాలి, మీరు నోట్ చేసుకోవాలి, మీరు అనేక మందికి చెప్పాలి. మరి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క 144వ ఎపిసోడ్ కూడా మీరు విస్తారంగా దీవించారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, అందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ఇక ముందు కూడా ప్రభువా అందరు ప్రజలకు ప్రభువా ఈ యొక్క మెసేజ్లు చూడగలిగే అవకాశాలు మీరు కలగచేయండి, తగిన ప్రేరణ కలగచేయండి. ఈ యొక్క టీవీ యాజమాన్యాన్ని అలాగే చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. నన్ను నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా దీవించి ఇంకా అనేక ఎపిసోడ్స్ మీ చిత్తమైన రీతిలో చిత్తమైనంత సమయం వరకు కూడా
మీరే సహాయం చేసి అది టీవీలో ప్రసారం అయ్యేట్టుగా చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు. సరిపోయిందా టైము?